మన శరీరంలో హార్ట్ అనేది ఒక పంపు లాంటిది. మన బాడీలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం కంటిన్యూస్గా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. అలా సాధారణ మానవుని గుండె ఒక రోజుకి సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటూ దాదాపు 7,500 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తూ మన బాడీ అంతటికీ రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంపిస్తుంది. ఒక్కొక్క చోటైతే ఈ రక్తనాళాలు మన వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి. మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలను ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్తే అది సుమారుగా 96,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంత పొడవైన బ్లడ్ వెజల్స్ మన 6 అడుగుల బాడీలో సరిపోయాయంటే మన హ్యూమన్ బాడీ ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత కాంప్లికేటెడ్గా పనిచేసే మన బాడీని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ వలన మనంతటా మనమే కొన్ని వ్యాధులు కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి వాటిలో బీపీ ఒకటి. ఐసీఎంఆర్ రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో పెద్దవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ బీపీతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో వర్క్ ప్రెషర్, టెన్షన్ వలన యువకుల్లో కూడా ఈ బీపీ ఎక్కువగా వస్తుంది. అయితే అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? ఈ బీపీ ఎందుకు పెరుగుతుంది? అసలు మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇలా బ్లడ్ ప్రెషర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హార్ట్ మన బాడీ అంతటికీ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పంపిస్తుంది. రక్తనాళాల ద్వారా ఎప్పుడైతే బ్లడ్ అనేది మన బాడీ ద్వారా ప్రవహిస్తుందో ఆ టైంలో అది బ్లడ్ వెజల్స్లోని వాల్స్ మీద ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. దానిని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్లో 2 రకాలు ఉంటాయి. అందుకే బీపీని 2 నెంబర్లతో సూచిస్తారు. మన గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్న సమయంలో బ్లడ్ రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నార్మల్గా మన సిస్టోలిక్ ప్రెషర్ 120 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో, అంటే 2 బీట్స్ మధ్యలో మన హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దానిని డయాస్టాలిక్ ప్రెషర్ అని అంటారు. ఇది నార్మల్గా 80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. కాబట్టి ఈ 120/80ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తారు. సో దీనిలో పై నెంబర్ సిస్టోలిక్ ప్రెషర్ని, క్రింద ఉన్న నెంబర్ డయాస్టాలిక్ ప్రెషర్ని సూచిస్తాయి. అయితే అందరికీ రోజంతా ఎగ్జాక్ట్గా 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం రోజువారీ చేసే పనులను బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చాలా యాక్టివ్గా ఉన్న టైంలో కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే రెస్ట్ తీసుకుంటున్న టైంలో లేదా రాత్రి సమయాలలో బీపీ తక్కువగా ఉంటుంది. ఇలా ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 90 to 120 వరకు, అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ రేంజ్ అనేది 60 to 80 వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ రేంజ్. కానీ ఎవరికైనా తరచుగా లేదా చాలా కాలం పాటు సిస్టోలిక్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువగా లేదా డయాస్టాలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హై బ్లడ్ ప్రెషర్ అని లేదా హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ అని అంటారు. అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్గా చెప్తారు. అదే యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ అని చెప్తారు. హై బ్లడ్ ప్రెషర్ అంటే దాని అర్థం మన గుండె రక్తాన్ని బాడీ అంతా పంపడానికి ఎక్కువ కష్టపడుతుందని. కాబట్టి అటువంటప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ ప్రెషర్ 90 కన్నా తక్కువ, డయాస్టాలిక్ ప్రెషర్ 60 కన్నా తక్కువగా ఉంటే దానిని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని అంటారు. ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీ ఉంది అని నోటీస్ చేయడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి బీపీ ఉందని కూడా తెలియదు. ఇదే ఇక్కడ అసలైన ప్రాబ్లం. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ బీపీ ఉన్నప్పుడు దానిని గుర్తించి జాగ్రత్త పడకపోతే అది సీరియస్ మెడికల్ కండిషన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ 2 రకాలు. నెంబర్ 1 ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది మన బాడీలో మరే ఇతర మెడికల్ కండిషన్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. వంశపారపర్యంగా కానీ, ఏజ్ పెరగడం వలన, మన డైట్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టైప్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ 90 to 95% మందికి ఉండేది ఈ ప్రైమరీ హైపర్ టెన్షనే. నెంబర్ 2 సెకండరీ హైపర్ టెన్షన్. మన బాడీలో ఉన్న ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే ఒక పర్సన్కి థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా, లేదా స్లీప్ అప్నియా అంటే కొంతమందిలో నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆగిపోతుంది, మళ్ళీ కొంతసేపటి తర్వాత స్టార్ట్ అవుతుంది. అటువంటి వారిలో ఈ టైప్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. 5 to 10% బీపీ కేసెస్ ఈ సెకండరీ హైపర్ టెన్షన్కి చెందినవే. ఇప్పుడు మనం అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, అది మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కూడా రబ్బర్ బ్యాండ్స్ లాగా ఎలాస్టిసిటీని కలిగి ఉంటాయి. ప్రతి హార్ట్ బీట్కి మారుతూ ఉండే బ్లడ్ ప్రెషర్కి తగ్గట్టుగా అవి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అయితే ఏజ్ పెరగడం, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం,
బాడీకి యాక్టివిటీ లేకపోవడం, ఈ కారణాల వల్ల మెల్లమెల్లగా రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. సో బ్లడ్ వెజల్స్ వాల్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దానివలన బ్లడ్ పంప్ అవుతున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఇదే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లడ్ వెజల్స్లోని లోపల గోడల మీద చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళు ఏర్పడిన చోట ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనిని ప్లాక్ అని అంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆ రక్తనాళంలో రక్తం ప్రవహించే మార్గం అనేది మరింత చిన్నగా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఈ ప్లాక్ కూడా రప్చర్ అవ్వడం, డ్యామేజ్ అవడం జరుగుతుంది. అటువంటప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేస్తుంది. దానితో బ్లడ్ ఫ్లో అవ్వదు. దీనివల్ల రక్తం చేరుకొని భాగాలు డ్యామేజ్ అయిపోతాయి, లేదా బ్లడ్ వెజల్స్ లో ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు పగిలిపోతాయి. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం అనేది బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ రావడం, దీనిని బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. హార్ట్లో ఏర్పడితే హార్ట్ అటాక్ రావడం, కిడ్నీలో ఏర్పడితే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవడం జరుగుతుంది. అందుకే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, ఓల్డ్ ఏజ్లో మెమరీ లాస్ అవ్వడం వంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మరొక ముఖ్య కారణం సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీ నీటిని ఎక్కువగా తీసుకుని ఆ వాటర్ని నిల్వ చేసుకుంటుంది. ఇలా చేరిన ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ బ్లడ్లో కలిసిపోతుంది. దీని వలన బ్లడ్ అనేది థిక్గా అంటే చిక్కగా మారిపోయి బ్లడ్ విస్కాసిటీ పెరిగిపోతుంది. ఇలా చిక్కగా ఉండే బ్లడ్ని పంప్ చేయడం గుండెకు కష్టంగా మారుతుంది. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ రీజన్. చివరగా చికిత్స కన్నా నివారణ మేలంటారు. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంతో మేలు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బీపీకి లైఫ్ స్టైల్తో చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆహారంలో సాల్ట్ని తగ్గించడం, సరిపడా నిద్రపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ చేయకపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం, రోజుకు 30 to 45 minutes వాకింగ్ చేయడం, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం, జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ని తగ్గించి హెల్దీ ఫుడ్ తినడం, బాడీని యాక్టివ్గా ఉంచడం చేయాలి. వీటితో పాటు 20 సంవత్సరాల కన్నా పైబడిన వారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది. 40 సంవత్సరాల తర్వాత నుండి, అలాగే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయవచ్చు, అలాగే రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటీస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే షుగర్ వ్యాధి. మన బంధువుల్లో కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఒక్కరికైనా ఈ షుగర్ ఉండే ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే అది ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 42 లక్షల మంది కేవలం డయాబెటీస్ వల్ల చనిపోయారు. దీనికి ముఖ్య కారణం మనలో డయాబెటీస్ గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఈ వీడియోలో మనం అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, షుగర్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ఏదో షుగర్ ఉంది అంటే ఉంది అన్నట్లు కాకుండా దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, లేని వాళ్ళకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో దాని బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్గా విచ్ఛిన్నం అవుతాయి. గ్లూకోజ్ అంటే మన బ్లడ్లో ఉండే ఒక రకమైన షుగర్స్ అన్నమాట. ఇలా గ్లూకోజ్గా మారినప్పుడే అది మన రక్తంలో కలవగలదు. అలా రక్తం ఈ గ్లూకోజ్ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ ఆ కణాల్లోకి వెళ్ళి సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి మనకి ఎనర్జీ వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళాలంటే దానికదే వెళ్ళలేదు. దీనికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్సులిన్ ఒక తాళం లాంటిదన్నమాట. ఈ ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళగలదు. ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది. మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని బట్టి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ క్లోమ గ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ని విడుదల చేయకపోతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనే షుగర్స్ మన బ్లడ్లోనే ఉండిపోతే దాన్ని డయాబెటీస్ లేదా షుగర్ వచ్చిందని అంటారు. టైప్ 2 డయాబెటీస్, ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. కొంతమంది బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటారు. దీనివలన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. అలా రిలీజ్ చేసి దాని మీద ప్రెషర్ పెరిగిపోవడంతో
ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ శరీరానికి కావలసినంత ఇన్సులిన్ని విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదలవుతుంది లేదా తక్కువగా విడుదలవుతుంది. కానీ ఈ ఇన్సులిన్కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు. అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అంటే బాడీలో ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ సెల్స్కి ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 90 నుండి 95% మందికి ఉండేది ఈ టైప్ 2 డయాబెటీస్. దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్. అంటే మనం తీసుకునే ఆహారం, బాడీ యాక్టివ్గా లేకపోవడం, అంటే శరీరానికి సరిపడినంత పని లేకపోవడం, వంశపారపర్యంగా రావడం. మూడో రకం ఉంది, అది జెస్టేషనల్ డయాబెటీస్. ఇది గర్భిణీ స్త్రీలకు వస్తుంది. కానీ ఇది పర్మనెంట్గా ఉండదు. కేవలం గర్భంతో ఉన్న సమయం వరకే ఉంటుంది. అది కూడా 5 నుండి 7% మందికే వస్తుంది. ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ నెగ్లెక్ట్ చేస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే. ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోవడం వలన మన శరీరంలో ఏ ఏ భాగంలో ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కళ్ళు, హార్ట్, కిడ్నీ, కాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. అందుకే ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో 2 రకాలు ఉంటాయి, చిన్నవి, పెద్దవి. చిన్నవి సన్నగా ఉండే రక్తనాళాలు కళ్ళు, కిడ్నీల్లో ఉంటాయి. పెద్దవి గుండె, కాళ్ళలో ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలోని లెన్సెస్ దగ్గర పేరుకుపోవడం వల్ల కళ్ళు మసగ్గా కనబడతాయి. అలాగే మన శరీరం రక్తంలో పెరిగిపోయిన ఎక్స్ట్రా గ్లూకోజ్ని కిడ్నీల ద్వారా బయటకు పంపుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది. ఇది కిడ్నీలకు భారంగా మారడంతో డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీలు కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్లు గ్లూకోజ్తో నిండిపోయిన బ్లడ్ ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ఒకవేళ కాళ్ళకి ఏదైనా గాయం తగిలితే ఆ భాగానికి సరిగ్గా రక్తం ద్వారా ఆక్సిజన్ చేరకపోవడంతో త్వరగా గాయాలు మానవు. కొన్ని పరిస్థితుల్లో అవి కుళ్ళిపోతూ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి యాంప్యూటేషన్ ఒక్కటే మార్గం అవుతుంది. అంటే ఆ కాళ్ళను అక్కడికి తొలగించేస్తారు. మన శరీరంలో ఉండే కణాల్లోకి గ్లూకోజ్ వెళ్తేనే మనకి ఎనర్జీ విడుదలవుతుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడంతో శరీరానికి కావలసినంత ఎనర్జీ విడుదలవ్వకపోవడం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా నీరసంగా ఉంటుంది. కానీ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి అందుకోసం మన బాడీ శరీరంలో ఉండే కొవ్వును వాడుకుంటుంది. అందుకే డయాబెటీస్ వచ్చిన వారు ఎటువంటి కారణం లేకుండానే సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు. అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నరాల్లోని చివరి భాగాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని భాగాల్లో స్పర్శ కానీ నొప్పి కానీ తెలియదు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఏదో ఒక భాగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ షుగర్ వ్యాధి అలా కాదు, బాడీ మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఇది కంటికి కనిపించకుండా లోపలే పాకేస్తూ ఉంటుంది. అలాగే శరీరంలోని అవయవాలన్నీ శక్తిని కోల్పోయి బలహీనమైపోతుంటాయి. కళ్ళు మసగ్గా కనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, ఎటువంటి వ్యాయామం చేయకపోయినా సరే ఎక్కువగా బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండడం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, ఏదైనా గాయమైతే త్వరగా నయం కాకపోవడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్నాయి అని చెప్పే సూచనలు. అయితే దీనిలో ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువగా, డయాబెటీస్ లెవెల్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే దానిని ప్రీ డయాబెటీస్ అని అంటారు. అసలు ఈ కండిషన్లో ఉన్నట్టు చాలామందికి తెలియదు. ఎంతకాలమైతే మనం దానిని గుర్తించకుండా గడిపేస్తామో అది అంత తీవ్రంగా ప్రమాదకరంగా మారిపోతుంది. ఈ కండిషన్లో ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఈ షుగర్ రావడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా సరైన డైట్ లేకపోవడం, బయట దొరికే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, బాడీకి సరైన పని లేకపోవడం, ఎక్కువగా స్ట్రెస్కి గురికావడం, మన పూర్వీకుల నుండి వంశపారపర్యంగా రావడం, ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం, ఈ కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం హైట్కి తగ్గ బరువు ఉన్నామా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకుని మీ ఏజ్ ఎంటర్ చేసి, మీ హైట్ని సెంటీమీటర్లలో, మీ వెయిట్ని కేజీలలో ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ యువర్ BMI మీద క్లిక్ చేస్తే క్రింద మీ BMI వస్తుంది. ఆ BMI అనేది 18.5 నుండి 24.9 మధ్యలో వస్తే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేసినట్లు లెక్క.
డయాబెటీస్లో మనం వంశపారంపర్యంగా వచ్చేదానిని మనం ఏం చేయలేం, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిగిలిన మార్గాల ద్వారా షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉన్నా కూడా ఎక్కువగా ఊహించేసుకుని భయపడవలసిన అవసరం లేదు. ప్రమాదకరమైన టైప్ 1 డయాబెటీస్ అనేది కేవలం 5 నుండి 10% మందికి మాత్రమే ఉంటుంది. మిగిలింది మనం కంట్రోల్ చేసుకోగలిగే టైప్ 2 డయాబెటీస్. కాబట్టి డయాబెటీస్ ఉన్నా కానీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగానే ఉండవచ్చు. దానికోసం మనం తీసుకునే డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ప్రతిరోజు ఖచ్చితంగా కనీసం ఒక అరగంటైన వ్యాయామం కానీ యోగా కానీ చేయాలి. ఒకవేళ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళైతే ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకెత్తిన గింజలు వంటివి తినాలి. జ్యూసుల కన్నా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం మంచిది. ఎందుకంటే జ్యూస్గా చేసి వడగట్టినప్పుడు ఆ పళ్ళల్లో ఉండే పీచు పదార్థాలన్నీ పోతాయి, కానీ అవే మనకు చాలా ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు టైంకి తినాలి, దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అయితే ఏం తినాలి ఏం తినకూడదు అనేది మనం డాక్టర్లను అడిగే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కోలా ఉంటాయి. మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది మన డాక్టర్లకే తెలుస్తుంది. ఆయా లెవెల్స్ని బట్టి డాక్టర్లు చెప్పింది మనం పాటించాలి తప్ప ఎవరో చెప్పినవి ఎక్కడో చదివినవి పాటించకూడదు. చివరగా, ఒకప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఎప్పుడో 50-60 ఏళ్ల వయసులో వచ్చేది, కానీ ఇప్పుడు యువకుల్లోనే ప్రీ డయాబెటీస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది మనలో ఉన్నట్టు కూడా తెలియకుండానే మెల్లగా పెరుగుతూ మొత్తం బాడీని తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు. కాబట్టి కనీసం 30 సంవత్సరాలు దాటిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. మనం దాని బారిన పడకుండా ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే డయాబెటీస్తో బాధపడుతూ ప్రతిరోజు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవడం ఎంత బాధ ఖర్చుతో కూడుకున్నదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ రోజుల్లో చాలామంది యువత సిగరెట్ మందు తాగితేనే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ తర్వాత జరిగే పరిణామాలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం కేవలం మద్యం తాగడం వల్ల సుమారుగా 30 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు 5% కారణం ఈ మందే. ఆరోగ్యపరంగా కాకపోయినా ఈ మద్యం తాగే వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తున్నాం. అయితే అసలు ఈ ఆల్కహాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీ లోపల ఏం జరుగుతుంది? తాగిన తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి? ఎందుకు ఇది అలవాటుగా మారిపోతుంది? లాంగ్ టర్మ్లో ఈ ఆల్కహాల్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇలా ఆల్కహాల్ కన్సంప్షన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఆల్కహాల్ తాగిన తర్వాత అది జీర్ణాశయంలోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ కడుపులో ఎటువంటి ఆహారం లేకుండా ఖాళీగా ఉంటే అది అక్కడ నుండి వెంటనే చిన్న ప్రేగుల్లోకి వెళ్తుంది. ఈ చిన్న ప్రేగుల్లో ఉండే గోడల ద్వారా ఈ ఆల్కహాల్ వేగంగా రక్తంలో కలుస్తుంది. అదే ఒకవేళ మందు తాగుతున్నప్పుడు ఫుడ్ కూడా తింటూ ఉంటే ఈ ఆల్కహాల్ ఫుడ్తో పాటు కలిసి చాలాసేపు జీర్ణాశయంలోనే ఉండిపోయి కొద్దిగా ఆహారంతో పాటు చిన్న పేగుల్లోకి వెళ్తుంది. దీనివల్ల ఆల్కహాల్ చాలా స్లోగా రక్తంలో కలుస్తుంది. అయితే ఈ ఆల్కహాల్ని జీర్ణాశయం కానీ చిన్న పేగులు కానీ మెటబాలైజ్ చేయలేవు, అంటే అరిగించలేవు. కాబట్టి చిన్న ప్రేగుల వద్ద డైరెక్ట్గా ఈ ఆల్కహాల్ రక్తంలో కలిసిపోయి అక్కడ నుండి మన బాడీలోని అన్ని పార్ట్స్కి చేరుకుంటుంది. ముందుగా ముఖ్యమైన భాగాలైనటువంటి లివర్ అండ్ బ్రెయిన్కి చేరుకుంటుంది. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత మన జీర్ణాశయంలో జీర్ణమయ్యి ఆ పోషకాలు రక్తంలో కలుస్తాయి. అక్కడ నుండి అవి లివర్కి చేరుకుంటాయి. అప్పుడు లివర్లో ఉండే ఎంజైమ్స్ ఈ న్యూట్రియంట్స్ని బ్రేక్ డౌన్ చేసి ఏవైనా టాక్సిన్స్ ఉంటే వాటిని ప్రాసెస్ చేసి టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆల్కహాల్ కూడా రక్తం ద్వారా లివర్కి చేరుకుంటుంది. అప్పుడు లివర్లోని ఎంజైమ్స్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తాయి. ఈ విధంగా లివర్ మన బ్లడ్ నుండి ఆల్కహాల్ని రిమూవ్ చేస్తుంది. అయితే మన లివర్ సుమారుగా గంటకి 15 మిల్లీలీటర్ల ఆల్కహాల్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. కానీ మనం ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తాగేస్తూ ఉంటే ఇక లివర్ ఏమీ చేయలేకపోతుంది. దాంతో ఎక్కువగా ఉన్న ఆల్కహాల్ రక్తంతో కలిసి బాడీ అంతటా ప్రవహిస్తూ అన్ని అవయవాలకు వెళ్ళిపోతుంది, ముఖ్యంగా మెదడుకి. ఈ ఆల్కహాల్లో ప్రమాదకరమైనది అలాగే ఎడిక్ట్ అయ్యేలా చేసేది ఎథనాల్. ఇది బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి మన ఆలోచనలను బిహేవియర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ ఎథనాల్ మన మెదడులోని న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ని స్లో చేయడం లేదా బ్లాక్ చేయడం చేస్తుంది. అందుకే మందు తాగిన వాళ్ళకి సరిగ్గా ఏమీ గుర్తుండదు, మాటలు సరిగ్గా రావు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ సరిగ్గా ఉండవు. అలాగే ఈ ఆల్కహాల్లో ఉండే ఎథనాల్ అనేది మన బ్రెయిన్లో డొపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ డొపమైన్ ఆనందాన్ని, ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది.
అందుకే మళ్ళీ మళ్ళీ మందు తాగాలనిపిస్తుంది. మెల్లగా అది అలవాటుగా మారిపోతుంది. అయితే ఒక వ్యక్తి బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉంది అనే దానిని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లేదా బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ BAC అంటారు. ఈ BAC అనేది 0.05% లోపు ఉంటే మందు తాగిన వాళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారు. కొంచెం మాట తడబడుతూ ఉంటుంది. అదే 0.06 నుండి 0.15% వరకు ఉంటే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది, మెమరీ సరిగ్గా ఉండదు, చూపు బ్లర్గా కనిపిస్తుంది, ఎక్కువగా కోపడుతూ ఉంటారు, సౌండ్ ఎటువైపు నుండి వస్తుంది అనేది అనలైజ్ చేయలేరు, దృష్టి పెట్టి చేయవలసిన కొన్ని పనులు చేయలేరు, ఉదాహరణకి డ్రైవింగ్ లాంటిది. అందుకే చాలా దేశాల్లో ఈ BAC లెవెల్ అనేది 0.08% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం నేరం. అదే BAC 0.16 నుండి 0.30 ఉంటే వాళ్ళలో ఆల్కహాల్ పాయిజనింగ్ జరుగుతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులు వంటివి వస్తాయి. అదే 0.31% కన్నా ఎక్కువగా ఉంటే గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక కోమాలోకి కూడా చేరుకునే అవకాశం ఉంది, చనిపోయే అవకాశం 50% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలా లివర్ ప్రాసెస్ చేయగలిగిన లిమిట్ కన్నా ఎక్కువగా బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్ ఎక్కువైనప్పుడు మిగిలిన ఆల్కహాల్ బ్రెయిన్తో పాటుగా లంగ్స్, కిడ్నీస్కి కూడా చేరుకుంటుంది. ఇలా కొంత ఆల్కహాల్ అనేది చెమట, యూరిన్, చివరికి మనం వదిలే శ్వాస ద్వారా కూడా బయటకు పోతుంది. ఇలా శ్వాస ద్వారా బయటకు వచ్చే ఆల్కహాల్ వల్లనే ట్రాఫిక్ పోలీసులు బ్రెథలైజర్స్తో చెక్ చేసినప్పుడు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు దొరికిపోతారు. ఈ బ్రెథలైజర్ అనేది మనం ముందు చెప్పుకున్న బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ని మెజర్ చేస్తుంది. మన ఇండియాలో ఈ BAC లిమిట్ కేవలం 0.03%. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తే అది నేరం. ఈ లిమిట్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది. అలాగే ఈ ఎథనాల్ ఆల్కహాల్తో కలిసి ముక్కు, గొంతు, లంగ్స్ ద్వారా ప్రసరిస్తున్నప్పుడు ఆ లోపలి భాగాల్లోని సెన్సిటివ్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు కనుక మద్యం తీసుకుంటే వాళ్ళ రక్తంలో ఉండే ఆల్కహాల్ కడుపులో ఉన్న శిశువుకు కూడా చేరుకుంటుంది. అయితే చాలామంది మందు తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా. అసలు హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి, హ్యాంగ్ ఓవర్లో ఏం జరుగుతుందో చూద్దాం. మందు తాగినప్పుడు హ్యాంగ్ ఓవర్ రావడానికి కారణం మనం ముందు చెప్పుకున్న మందులో ఉండే ఎథనాల్. ఈ ఎథనాల్ అనేది అన్ని రకాల ఆల్కహాల్స్లోనే ఉంటుంది. ఈ ఎథనాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా హ్యాంగ్ ఓవర్ వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది మన బాడీలో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఉదాహరణకి కార్టిసోల్. ఈ హార్మోన్ మన బాడీలో ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం వల్ల మనం పగలంతా మెలకువగా, చురుగ్గా ఉండగలుగుతున్నాం. కానీ ఈ ఆల్కహాల్, ఈ కార్టిసోల్ హార్మోన్ కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వకుండా అడ్డుకోవడం వల్ల మందు తాగిన వాళ్ళు మత్తుగా, మందకొడిగా ఉంటారు. అలాగే మన బాడీలో వాసోప్రెసిన్ అనే మరొక హార్మోన్ ఉంటుంది. ఇది మన కిడ్నీలో తయారయ్యే యూరిన్ మోతాదుని తగ్గిస్తుంది. కానీ ఆల్కహాల్ అనేది ఈ వాసోప్రెసిన్ హార్మోన్ని అడ్డుకుంటుంది. దాంతో యూరిన్ మోతాదు పెరిగి మందు తాగిన వాళ్ళకి ఎక్కువగా టాయిలెట్ వస్తుంది. బాడీలో వాటర్ ఎక్కువగా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల మన బాడీకి వాటర్ సరిపోదు, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువగా దాహం వేస్తుంది, నోరెండిపోవడం, తలనొప్పి, నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా హ్యాంగ్ ఓవర్ సిమ్టమ్స్. అయితే ఈ హ్యాంగ్ ఓవర్ తీవ్రత అనేది అందరిలో ఒకేలా ఉండదు. ఆ పర్సన్ జెండర్, వెయిట్, ఏజ్, జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే టెంపరీ ఎఫెక్ట్స్. కానీ ఎక్కువ కాలం కంటిన్యూస్గా డ్రింకింగ్ చేసే వాళ్ళలో కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మందు తాగడం వల్ల పాడైపోయే ముఖ్యమైన భాగం లివర్. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, రక్తంలో ఉన్న ఆల్కహాల్ని లివర్లో ఉండే ఎంజైమ్స్ విచ్ఛిన్నం చేస్తాయని. ఆ క్రమంలో అసిడాల్డిహైడ్ అనే విష పదార్థం విడుదలవుతుందని చెప్పుకున్నాం. చాలా కాలం పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్రియేట్ అయిన ఈ విష పదార్థం వల్ల ముందు లివర్ చెడిపోతుంది. ఇలా లివర్ మళ్ళీ రివర్స్ కూడా అవ్వలేనంత డ్యామేజ్ అవుతుంది, లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఇలా డ్రింకింగ్ కేవలం లివర్ని మాత్రమే కాదు, దాదాపు ప్రతి ఆర్గాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగితే లివర్ క్యాన్సర్తో పాటు కోలన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్లో ఎక్కువగా క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే బరువు పెరుగుతారు. లాంగ్ టర్మ్లో సరిగ్గా నిద్ర పట్టదు, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ ఏర్పడతాయి. అదే గుండె విషయానికి వస్తే ఆల్కహాల్ తాగే వాళ్ళలో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా మన బాడీలో ప్రతి ముఖ్యమైన భాగాన్ని ఆల్కహాల్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు డ్రింకింగ్ వల్ల మన హెల్త్ ఎలా చెడిపోతుందని చెప్పుకున్నాం. కానీ హెల్త్ పరంగా కొంతసేపు పక్కన పెడితే ఒక ఇంట్లో మందు తాగే వ్యక్తి ఉంటే ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆ తాగిన వ్యక్తి తాగి ఇంటికి ఎలా వస్తాడో, వచ్చి ఏ గొడవ చేస్తాడో అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ భయంగా ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఎవరికీ ప్రశాంతత ఉండదు. ఆ గొడవల వల్ల చుట్టుపక్కల వాళ్ళలో గౌరవం ఉండదు. యాక్సిడెంట్లు, గొడవలు, హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, వీటన్నిటికీ చాలా వరకు డ్రింకింగే కారణమవుతుంది. ఒకవేళ మీకు తాగే అలవాటు ఉంటే డ్రింకింగ్ హ్యాబిట్ని మారడానికి ప్రయత్నించండి. మీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి గమనించండి. అలాగే తాగడం, తాగకపోవడం మీ చాయిస్. కానీ దయచేసి కొత్త వారికి ఈ డ్రింకింగ్ని అలవాటు చేయకండి. ఆ ఒక్క అలవాటు వల్ల వాళ్ళ ఆరోగ్యం, జీవితం, కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం చెప్పలేం.
అలాగే మీ స్నేహితుల్లో ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి ట్రై చేయి ఏమీ కాదని చెప్పినా సరే ఒప్పుకోకండి. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు చేసుకుందామనే ఆలోచన వచ్చిన వెంటనే ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు డబ్బును ఖర్చు పెట్టి మరీ ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవడంలో అర్థం లేదు. కాబట్టి ఏ అలవాటు లేని వాళ్ళు ఎప్పటిలాగే హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఆల్కహాల్తో పాటుగా చాలామందికి ఉండే మరొక చెడు అలవాటు స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది విని విని మనకు బోర్ కొట్టేసింది. పొగ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా సరే పట్టించుకోకుండా కొంతమంది స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. ఒక స్టడీ ప్రకారం ఒక సిగరెట్ని గాని, చుట్టని గాని కాల్చితే ఆ వ్యక్తి జీవితంలో 7 నిమిషాల ఆయుష్ తగ్గిపోతుందట. ఒక 20వ శతాబ్దంలోనే పొగాకు వలన 10 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు సుమారుగా 80,000 మంది కొత్తగా స్మోకింగ్కి అలవాటు పడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ స్మోకింగ్ వలన చనిపోతున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 21వ శతాబ్దంలో పొగాకు వలన చనిపోయే వారి సంఖ్య 100 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉందట. మీకు తెలుసా, ఆల్కహాల్, కార్ యాక్సిడెంట్, డ్రగ్స్, హత్యలు, ఆత్మహత్యలు, ఎయిడ్స్ వీటన్నిటి వలన ఎంతమంది చనిపోతున్నారో దానికన్నా ఎక్కువ మంది ఒక్క పొగ త్రాగడం వల్లనే చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ స్మోకింగ్ అనేది ఎంత ప్రమాదకరమో. అయితే అసలు ఈ స్మోకింగ్ ఎందుకు అంత ప్రమాదకరం? ఈ స్మోకింగ్ మన హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? స్మోకింగ్ ఆపివేసిన తర్వాత మన బాడీలో జరిగే మార్పులు ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్మోకింగ్ హ్యాబిట్ని మనం ఎలా ఆపగలం? ఇలా స్మోకింగ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల ముందు నుండే ఈ పొగాకును పండించడం మొదలుపెట్టినట్లు చరిత్రలో ఉంది. ఈ పొగాకుతో తయారైన చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగలో సుమారుగా 7,000 కన్నా ఎక్కువ రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి స్మోకింగ్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్తాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ని కలిగించే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఎంత ప్రమాదకరం అంటే దీనిలో అమ్మోనియా అనే కెమికల్ ఉంటుంది. ఇది టాయిలెట్ అండ్ ఫ్లోర్ క్లీనర్స్లో ఉపయోగిస్తారు. అలాగే DDT అనే కెమికల్ని పురుగుల మందుల్లో, ఆర్సెనిక్ కెమికల్ని చీమల మందులలో, క్యాడ్మియంని కార్ బ్యాటరీలలో, బెంజిన్ని పెయింట్ని రిమూవ్ చేసే కెమికల్స్లలో, హైడ్రోజన్ సైనైడ్ని ఎలుకలను చంపే మందుల్లో ఉపయోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల పొగ్గొట్టాల నుండి వచ్చే పొగలో ఉంటుంది. ఇలా స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే పొగలో ఉండే చాలా కెమికల్స్ విషంతో సమానం. అలాగే అన్నిటికీ మించి నికోటిన్, ఇది ఎడిక్ట్ అయిపోయేలా చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ అన్నీ కలిసి మన బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ కెమికల్స్ వలన మన బాడీలో జరిగే మార్పులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే స్మోకింగ్ అన్నామంటే కేవలం సిగరెట్ మాత్రమే కాదు, చుట్ట, బీడి ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. అలాగే పొగాకు కాల్చడం కాకుండా కొంతమంది నములుతారు, కొంతమంది వాసన పీల్చుతారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమే. అంతెందుకు, స్మోకింగ్ చేయవలసిన అవసరమే లేదు. స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా కూడా డేంజరే. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోక్ చేసేవాళ్ళు వదిలిన గాలిని కానీ, లేదా ఆ సిగరెట్ నుండి వచ్చే పొగని మనం పీల్చితే అది కూడా మనకు ప్రమాదకరమే. WHO రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వలన ప్రతి సంవత్సరం 6 లక్షల మంది చనిపోతున్నారు. వారిలో 165,000 మంది చిన్నపిల్లలే. ఇదే కాదు, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఉంటుంది. అంటే స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగలో ఉండే కెమికల్స్ అనేవి ఇంట్లోని వస్తువుల మీద, దుప్పట్లు, బట్టలు, బ్యాగ్ల మీద చేరుకుంటుంది. తర్వాత వాటిని దులిపినప్పుడు మళ్ళీ ఆ కెమికల్స్ని పీల్చితే దానిని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇది కూడా చాలా డేంజర్. కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు దయచేసి ఇంట్లో స్మోక్ చేయకూడదు. అలాగే బయట ప్రదేశాల్లో కూడా ఎవరైనా ఉన్నప్పుడు స్మోక్ చేయకపోవడం మంచిది. అందుకే మీ చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళని ఆపమని చెప్పండి, లేదా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగ మన బాడీలో జర్నీ చేస్తూ ఒక్కొక్క పార్ట్ని ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. ఈ పొగాకు పొగలో టార్ అనే నల్లటి జిగురు పదార్థం ఉంటుంది. దీనివల్ల పంటి మీద, చిగుళ్ళ మీద నల్లటి చారలు ఒక కోటింగ్లా ఏర్పడతాయి. పంటిని కాపాడుతూ ఉండే ఎనామిల్ పొరని దెబ్బతీసి పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. అలాగే ముక్కు లోపల స్మెల్ని పసిగట్టే నర్వ్ ఎండింగ్స్ని దెబ్బతీస్తుంది. అందుకే స్మోకింగ్ చేసే వాళ్ళు కొంతకాలానికి స్మెల్ సరిగ్గా పసిగట్టలేరు. అలాగే వాళ్ళకి ఫుడ్ టేస్ట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే మార్గంలో సిలియా అనబడే సన్నని వెంట్రుకలతో కూడిన నిర్మాణం ఉంటుంది. ఇది ఒక ఫిల్టర్లా ఉండి మనం పీల్చిన గాలిని ప్యూరిఫై చేస్తుంది. అలాగే మన గొంతులో ఉండే మ్యూకస్ని బయటికి పంపిస్తుంది. సిగరెట్ పొగలో ఉండే ఆ కెమికల్స్ ఈ సిలియాని నాశనం చేస్తాయి. దాంతో లంగ్స్లో మ్యూకస్ పెరిగిపోతుంది. అలాగే మనం పీల్చిన గాలిలో ఉండే డస్ట్ అండ్ సిగరెట్ పొగలోని టార్ అంతా డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. మన ఊపిరితిత్తులు కూడా స్పాంజ్ లాగానే ఉంటాయి. మనిషిలో ఉండే ఊపిరితిత్తుల్లో
ఆల్వియోలై అనబడే సుమారుగా 60 కోట్ల చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయి. వీటి దగ్గరే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన ఊపిరితిత్తుల నుండి బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ పొగలో ఉండే టార్ అనేది ఈ గాలి సంచులకు పట్టేయడం వల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నది స్మోకింగ్ అలవాటు లేని వ్యక్తి ఊపిరితిత్తులు, కానీ ఇవి స్మోకింగ్ అలవాటు ఉన్న వ్యక్తి ఊపిరితిత్తులు. సిగరెట్ పొగలో ఉండే టార్ అనేది ఎలా ఊపిరితిత్తులకు పట్టేసిందో చూడండి. ఎప్పుడైతే టార్ ఇలా లంగ్స్కి పట్టేసిందో అప్పుడు ఊపిరితిత్తులు ఈజీగా సంకోచం వ్యాకోచం చెందడం, గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది. అలాగే రక్తం గడ్డకట్టడం, చీము పట్టడం, నీరు చేరుకోవడం ఇటువంటి ప్రమాదాలున్నాయి. ఇది ప్రపంచంలోని ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతున్న ఎంఫసీమా, సిఓపిడి, బ్రాంకైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. సిగరెట్లో ఉండే ఎన్నో కెమికల్స్ మన డిఎన్ఏలో మ్యూటేషన్ జరిగేలా చేసి క్యాన్సర్కి కారణమవుతాయి. అంటే మన శరీరంలో నిరంతరం కొత్త కణాలు పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ స్మోకింగ్ చేస్తే పొగాకులో ఉండే విషపూరితమైన కెమికల్స్ అనేవి ఆరోగ్యకరమైన కణాల్లోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల అలా డ్యామేజ్ అయిన కణాలే విభజన చెంది మరికొన్ని అనారోగ్యకరమైన కణాలను పుట్టిస్తుంటాయి. ఈ ప్రక్రియ కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ బాడీలోని ఇతర భాగాలకు కూడా చేరుకుంటుంది. అదే క్యాన్సర్గా మారుతుంది. ఈ స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్తో పాటుగా బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో, నోరు, గొంతు, కడుపు, ప్యాంక్రియాటిస్, కిడ్నీ, బ్లాడర్ ఇలా ఏ భాగంలో అయినా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగలో ఉండే కెమికల్స్లో అన్నిటికన్నా ముఖ్యమైనది నికోటిన్. ఇది మోస్ట్ ఎడిక్టివ్ కెమికల్. అంటే సిగరెట్కి అలవాటు పడిపోయేలా చేసేది ఇదే. అది ఎలాగో చూద్దాం. పొగ తాగినప్పుడు ఆ పొగలో ఉండే నికోటిన్ అనేది రక్తంలో కలిసి ఆ రక్తం ద్వారా కేవలం 10 సెకండ్స్లో మన బ్రెయిన్కి చేరుకుంటుంది. మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ని రిలీజ్ చేసే రిసెప్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఏదైనా ఆనందం కలిగినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, నచ్చిన పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ డోపమైన్, సెరటోనిన్, ఎండోర్ఫిన్స్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ అయినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది, మంచి ప్లెజర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నికోటిన్ మన బ్రెయిన్కి చేరుకుంటుందో ఫీల్ గుడ్ హార్మోన్స్ని రిలీజ్ చేసే రెసెప్టర్స్లో ఈ నికోటిన్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి వాటిని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఈ డోపమైన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాంతో మనకు చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ దానికి అలవాటు పడిపోతారో వాళ్ళలో బ్రెయిన్ మరింత అనుభూతిని పొందడం కోసం మరిన్ని ఎక్కువ రిసెప్టర్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రిసెప్టర్స్ అన్ని నికోటిన్ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మరింత నికోటిన్ కావాలనిపిస్తుంది. దానికోసం మరిన్ని సిగరెట్స్ తాగుతారు. అలా ఇది అలవాటుగా మారిపోతుంది. ఒకవేళ చాలా కాలం పాటు సిగరెట్ని తాగకపోతే మెల్లగా ఈ నికోటిన్ రిసెప్టర్స్ అనేవి నాశనం అయిపోతాయి. కానీ ఒకసారి అలవాటైన తర్వాత ఆ అలవాటు మారడం చాలా కష్టం. అంతేకాదు ఈ నికోటిన్ అనేది మన గుండెలోని రక్తనాళాల లోపల గోడలను సంకోచింపజేసి సన్నబడేలా చేస్తాయి. దాంతో బ్లడ్ సెల్స్ అనేవి ఏదో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఆ ప్లేస్ మూసుకుపోతుంది. అది గుండెపోటుకు కారణమవుతుంది. అందుకే ఒక సిగరెట్ తాగితే 45 నిమిషాల పాటు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బలహీనపడుతుంది. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎక్కడితో మన బాడీ మీద స్మోకింగ్ ఎఫెక్ట్ అయిపోలేదు. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎఫెక్ట్ అయ్యే భాగాల్లో ఒకటి కళ్ళు. స్మోకింగ్ చేసే వాళ్ళలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే కళ్ళ ముందు ఒక తెల్లని భాగం ఫామ్ అవుతుంది. దానితో చూపు మందగిస్తుంది. స్మోకింగ్ చేస్తే పొగాకులో ఉండే కెమికల్స్ మన స్కిన్ని హెల్దీగా ఉంచే కాలేజన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ని డ్యామేజ్ చేస్తాయి. దాంతో త్వరగా ముసలి ఛాయలు, ముడతలు కనిపిస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. బోన్స్ వీక్ అయిపోతాయి. సిగరెట్ పొగలో ఉండే కెమికల్స్ రక్తనాళాల ద్వారా కిడ్నీకి చేరినప్పుడు కిడ్నీ ఈ కెమికల్స్ని ఫిల్టర్ చేసి వాటిని యూరిన్ ద్వారా బ్లాడర్లోకి పంపిస్తుంది. కానీ ఈ కెమికల్స్ అక్కడ బ్లాడర్ని కూడా పాడు చేసి బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు కనుక స్మోకింగ్ చేస్తే ఆ కెమికల్స్ అనేవి పుట్టబోయే పిల్లవాడి లోపలికి కూడా వెళ్తాయి. దానివల్ల తక్కువ బరువుతో పుట్టడం, మిస్క్యారేజ్ అవ్వడం, నెలలు నిండక ముందే డెలివరీ అయిపోవడం, క్లెఫ్ట్ లిప్ అంటే గ్రహణ ముర్రితో పుట్టడం, లేదా పుట్టుకకు ముందే శిశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడు పుట్టినా సరే తల్లికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే దానిలోని నికోటిన్ తల్లి పాల ద్వారా పిల్లవాడికి చేరుకుంటుంది. అది కూడా పిల్లవాడికి ప్రమాదకరమే. కాబట్టి స్మోకింగ్ చేస్తే కేవలం ఊపిరితిత్తులు ఒక్కదానికే ప్రమాదం అనుకోకండి. ఎందుకంటే అక్కడి నుండి ఆ పొగలోని కెమికల్స్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుని అన్నిటినీ డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి స్మోకింగ్కి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడే దానిని ఆపగలిగితే బాడీకి జరిగిన డ్యామేజెస్లో చాలా వరకు రివర్స్ అవుతాయి. అంటే మళ్ళీ మంచిగా తయారవుతాయి. సో ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేస్తే వాళ్ళ బాడీలో జరిగే మార్పులు ఏంటో చూద్దాం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే స్మోకింగ్ మానేసిన కొన్ని నిమిషాలకే మన బాడీ తనను తాను హీల్ చేసుకోవడం మొదలెడుతుంది. సిగరెట్ తాగిన 20 నిమిషాల తర్వాత హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ నార్మల్ లెవెల్కి వచ్చేస్తాయి. 8 గంటల తర్వాత మనలో ఉన్న 90% నికోటిన్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. 12 గంటల తర్వాత మరొక సిగరెట్ తాగకపోతే
బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. 2 రోజుల తర్వాత ఏవైతే టేస్ట్ అండ్ స్మెల్ చూడడానికి ఉపయోగపడే నర్వ్ ఎండింగ్స్ అనేవి పాడయ్యాయో అవి మళ్ళీ రికవర్ అవుతాయి. 1 వారంలోనే స్మెల్ అండ్ టేస్ట్ మెరుగవుతాయి. 2 వారాల తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతూ ఉంటాయి. అలాగే దగ్గు తగ్గుతుంది. 9 నెలల్లోపే మన ఊపిరితిత్తుల్లోని వెంట్రుకల వంటి నిర్మాణంలో ఉండే సిలియా మళ్ళీ రిపేర్ అయ్యి రీగ్రో అవుతుంది. ఇది లంగ్ కెపాసిటీని పెంచుతుంది. స్మోకింగ్ ఆపేసిన 10 నుండి 15 సంవత్సరాల తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50% తగ్గిపోతుంది. అలాగే స్మోకింగ్ చేసిన వాళ్ళ గుండె కూడా స్మోకింగ్ చేయని వాళ్ళ గుండెతో సమాన ఆరోగ్యంగా తయారవుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పొగాకు తాగని వాళ్ళతో సమానంగా అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ అందరికీ ఒకేలా ఉండవు. వాళ్ళ బాడీని బట్టి, రోజుకి ఎన్నిసార్లు స్మోక్ చేసేవారు, ఎంత త్వరగా స్మోకింగ్ని మానేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే సాధ్యమైనంత త్వరగా మానేయడానికి ట్రై చేయండి. నిజం చెప్పాలంటే ఇది చెప్పుకున్నంత సులువు కాదు, అలాగని అసాధ్యం అసలే కాదు. మనం దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా స్మోకింగ్ అలవాటు నుండి బయటపడగలం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది స్మోకింగ్ చేసే అలవాటు నుండి బయటపడుతున్నారు. అయితే అసలు స్మోకింగ్ మానేయాలంటే ఏం చేయాలో చూద్దాం. స్మోకింగ్ మానేసిన వెంటనే మన బాడీలో సరిపడినంత నికోటిన్ లేకపోవడం వల్ల మనలో ఆందోళన, కంగారు, కోపం, నిరాశ ఇవన్నీ చుట్టుముడతాయి. కానీ మనం స్ట్రాంగ్గా నిలబడాలి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఉదయం లేచిన వెంటనే కానీ, భోజనం చేసిన తర్వాత, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేదా కొంతమంది ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, లేదా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలాంటి టైంలో ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వేరే పనిలో నిమగ్నమైపోవాలి. ఏదో ఒక టైంలో సిగరెట్ తాగాలని బాగా పీకేస్తుంది. ఆ ఫీలింగ్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలా అనిపించిన టైంలో మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడడం, నచ్చిన పని చేయడం, లేదా ఏదైనా గేమ్స్ ఆడుకోవడం, ఏదైనా ఫుడ్ తినడం వంటివి ట్రై చేయాలి. ఫలానా రోజుకల్లా నేను సిగరెట్ మానేస్తాను అనే ఒక ఫిక్స్డ్ డేట్ని పెట్టుకోండి. మీ పిల్లలు లేదా పేరెంట్స్ పుట్టినరోజు కానీ, లేదా మీ పెళ్లి రోజును కానీ ఇలా ఏదో ఒక రోజు పెట్టుకోండి. మీరు స్మోకింగ్ మానేయడమే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. కాబట్టి ఎలా అయినా ఆ రోజుకి సిగరెట్ మానడానికి ట్రై చేయండి. ఒకవేళ మానలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా మరొక డేట్ పెట్టుకోండి. మీరు స్మోకింగ్ మానేస్తున్నట్లుగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చెప్పండి. సో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ముందు తాగాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. అలాగే వాళ్ళు అలవాటును మాన్పించడానికి ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ మానివేస్తున్నప్పుడు దాని ప్లేస్లో ఏదో ఒక మంచి హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. బొమ్మలు గీయడం, కొత్త భాష నేర్చుకోవడం, స్విమ్మింగ్, డ్రైవింగ్ ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒకటి నేర్చుకుంటున్న టైంలో కూడా మన బ్రెయిన్లో ఈ రివార్డ్ ఏరియా యాక్టివేట్ అయ్యి మనం ముందు చెప్పుకున్న ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే యోగా, మెడిటేషన్తో పాటుగా ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే స్మోకింగ్ మానాలనుకున్నా సరే మానలేకపోతుంటే ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిది. వాళ్ళు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. దీనిలో భాగంగా నికోటిన్ ప్యాచెస్, ఇన్హేలర్స్, చూయింగ్ గమ్స్, లాలీపాప్స్ ఉంటాయి. వీటిలో తక్కువ మోతాదులో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేకపోవడాన్ని బాడీ తట్టుకోలేనప్పుడు, సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు వీటిని వాడితే వీటి ద్వారా కొద్ది మొత్తంలో నికోటిన్ బాడీకి అందుతూ ఉంటుంది. దీనివల్ల సిగరెట్లోని కెమికల్స్ అన్నీ బాడీలోకి వెళ్ళడం కంటే ఇలా కొద్ది మొత్తంలో నికోటిన్ వెళ్ళడం బెటరే. దీనివల్ల మెల్లగా స్మోకింగ్ చేసే అలవాటు తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా స్మోకింగ్ గురించి. చాలామంది సరదా కోసం అలవాటు చేసుకుంటారు, కానీ తర్వాత దాన్ని మారడం కోసం ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే ఆ అలవాటును పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ అలవాటు లేని వాళ్ళు దయచేసి ఎప్పుడూ స్మోకింగ్ జోలికి వెళ్ళకండి.